హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో గనక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానటువంటి వారం రోజుల తరువాత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. నేరుగా తమిళనాడు మీదుగా ఈ వర్షాలు మనకి తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించనున్నాయి. రాయలసీమలోని కర్నూలు, చిత్తూరు, కడప, అనంతపురం వ్యాప్తంగా ఒక మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దాదాపుగా ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు కూడా ఈ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మధ్యాంధ్ర జిల్లాలు గుంటూరు, కృష్ణా, కోనసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూడా మోస్తరు వర్షపాతం నమోదవుతుంది ఫిబ్రవరి 15 తరువాత. ప్రస్తుతానికి అయితే ఉష్ణోగ్రతలు భారీగా కొనసాగుతున్నాయి, మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత మనకి ఉత్తర కోస్తా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అదేవిధంగా నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం భాగాల్లో అయితే చలి తీవ్రత కొనసాగుతుంది మరొక 4 రోజుల పాటు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో పొడి వాతావరణం ఉంటుంది. వర్షాలు తక్కువగా నమోదవుతాయి, కానీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. దాదాపుగా ఫిబ్రవరి చివరి నాటికల్లా 35 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదు కానున్నాయి ఈ సంవత్సరం అయితే. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.